Hello everyone, welcome to the video series on 2023 UPSC Drugs Inspector exam paper answer explanation. ఈ వీడియోలో బయోకెమిస్ట్రీకి సంబంధించి ఒక బయోసింథసిస్ గురించి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. Nitric oxide is biosynthesized from ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే L-citrulline, L-glycine, L-arginine, L-tyrosine. Now let us understand the concept behind it. See, nitric oxide is a vasodilator. It also acts as neurotransmitter in central nervous system. It also acts as antimicrobial agent. ఒక్కొక్కటి చూద్దాం. See, నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ వెజల్స్లో రిలీజ్ అయ్యి ఇన్సిటు అక్కడే సింథసైజ్ అయ్యి రిలీజ్ అయ్యి వాసోడైలేషన్ కాజ్ చేస్తుంది. అదే బ్రెయిన్ సెల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్. మ్యాక్రోఫేజెస్లో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ అటాక్స్ ఆల్ మైక్రో ఆర్గానిజం అండ్ యాక్ట్స్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్. ఇది బాడీలో ఇన్ని ప్లేసెస్లో ఎలా బయోసింథసైజ్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ కాల్డ్ ఎస్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ NOS అంటారు. నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఏం చేస్తుందంటే L-arginine అనే అమైనో యాసిడ్ మీద యాక్ట్ చేసి ఆర్జినిన్ని సిట్రులిన్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాసెస్లో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, నైట్రిక్ ఆక్సైడ్ ఈస్ బయోసింథసైజ్డ్ ఫ్రమ్ అంటే ఎక్కడ నుండి సింథసైజ్ అవుతుందంటే ఫ్రమ్ ద అమైనో యాసిడ్ L-arginine. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి, L-arginine. Now, let us get into the details. ఈ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ అనేది 3 ఐసోఫార్మ్స్ ఉంటుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్, N నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్, I నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్. ఈ అంటే ఎండోథీలియల్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ అంటే బ్లడ్ వెజల్స్లో ఉన్న ఎండోథీలియల్ సెల్స్లో ఈ ఎంజైమ్ ఉంటుంది. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ L-arginine L-citrullineగా కన్వర్ట్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి వాసోడైలేషన్ జరుగుతుంది. ఇది ఈ NOS, ఈ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్, ఎండోథీలియల్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ గురించి. నెక్స్ట్ వన్ NOS అంటే న్యూరోనల్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ అనేది బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. సో ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇది యాక్టివేట్ అయ్యి ఆర్జినిన్ని సిట్రులిన్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాసెస్లో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఇది బ్రెయిన్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్. ద లాస్ట్ వన్ ఇండ్యూసిబుల్, INOS అంటారు, ఇండ్యూసిబుల్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్. ఈ INOS అనే ఐసోఫార్మ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మ్యాక్రోఫేజెస్ అండ్ ఇమ్యూన్ సెల్స్. సో యాంటీమైక్రోబియల్ యాక్టివిటీ పొటెన్షియల్ కావాల్సినప్పుడు INOS యాక్టివేట్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఇట్ విల్ హ్యావ్ ఎ మ్యాసివ్ ఎఫెక్ట్ ఆన్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవి 3 ఐసోఫార్మ్స్. సో దిస్ ఇస్ అబౌట్ నైట్రిక్ ఆక్సైడ్. లెట్ us look at the remaining options. L-citrulline అనేది ఆర్జినిన్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఫార్మ్ అయ్యే ఒక కాంపోనెంట్ L-citrulline. సో ఆర్జినిన్ కన్వర్ట్స్ టు సిట్రులిన్ అండ్ రిలీజెస్ నైట్రిక్ ఆక్సైడ్. సో ఆప్షన్ ఏ ఇస్ ఎ బై ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ L-glycine. L-glycine అనేది సింప్లెస్ట్ అమైనో యాసిడ్, NH2CH2COOH. అమైనో యాసిడ్ అంటే ఒక అమైన్ గ్రూప్, ఒక యాసిడ్ గ్రూప్ ఉండడం, వాటి మధ్యలో ఒక సింగిల్ CH2 ఉంటే ద సింప్లెస్ట్ అమైనో యాసిడ్ దట్ ఈస్ L-glycine. L-glycine ఒక యూనిక్నెస్ ఏంటంటే ఇట్ ఈస్ సిమ్మెట్రిక్. ఏసిమెట్రిక్ కార్బన్ అంటే కార్బన్ మీద 4 డిఫరెంట్ బాండ్స్ ఉంటే దాన్ని ఏసిమెట్రిక్ కార్బన్ అంటాం. L-glycineలో కార్బన్ మీద CH2 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సేమ్ కాంపోనెంట్ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది సిమెట్రిక్ కార్బన్ అంటారు. సో ఇది కూడా ఆన్సర్ కదా. రైట్ ఆన్సర్ ఇస్ L-arginine. దాని గురించి చూసాం మనం. లాస్ట్ వన్ ఇస్ L-tyrosine. L-tyrosine అనేది సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో న్యూరో ట్రాన్స్మిటర్స్కి స్టార్టింగ్ మెటీరియల్ ఇస్ L-tyrosine. టైరోజిన్ డోపాగా కన్వర్ట్ అవుతుంది, డోపా డోపమైన్గా కన్వర్ట్ అవుతుంది, డోపమైన్ నారెపినెఫ్రిన్ ఆర్ నారెడ్రినలిన్గా కన్వర్ట్ అవుతుంది. నా వన్ మోర్ యూనిక్ థింగ్, ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్ ఆప్షన్స్ అన్నిట్లోనే L ఉంది, L ఫామ్ ఉంది. అంటే మనకి ఐసోమెరిజంలో L ఐసోమెర్స్ ఉన్నాయి, D ఐసోమెర్స్ కూడా ఉన్నాయి. అమైనో యాసిడ్స్లో L ఐసోమెర్స్ మాత్రమే హ్యూమన్ బీయింగ్స్లో యాక్టివ్, D ఐసోమెర్స్ యాక్టివ్ కాదు. అదే షుగర్స్ విషయంలోకి వస్తే, కార్బోహైడ్రేట్స్ విషయంలోకి వస్తే D షుగర్స్ బాడీలో యాక్టివ్. అందుకే D షుగర్, D గ్లూకోజ్, డెక్స్ట్రోజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ L షుగర్. లీవోఫామ్ యూజ్ చేయరు, అది కార్బోహైడ్రేట్స్. అమైనో యాసిడ్ విషయంకి వస్తే L అమైనో యాసిడ్స్ ఆర్ యాక్టివ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. So this is the concept behind it. So nitric oxide is biosynthesized from L-arginine. Option C is the right answer. Thank you for watching this video.